మార్నింగ్ ఫ్రెండ్స్, న్యూ హెల్త్ స్కీమ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రొసీడింగ్ రిలీజ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, పూర్తిగా చూడండి. ఎందుకంటే దీంట్లో కంప్లీట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇంకా ఇంతకు ముందు మనకు గైడ్ లైన్స్ లేక ఎంప్లాయీస్ కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. సో దీంట్లో మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసుకుంటే అవైలబుల్ కవర్ అవుతా ఇచ్చారు. ఆల్ రెగ్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రొవిజనలైజ్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్, భద్రత ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆరోగ్య సహాయత ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. రిటైర్డ్ ఎంప్లాయీస్లో అందరు ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు, ఆల్ సర్వీస్ పెన్షనర్స్ ఉన్నారు, రీఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్స్ కూడా ఉన్నారని చెప్పారు. హెల్త్ కార్డ్ గురించి చూద్దాం. న్యూ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ షెల్ బి జనరేటెడ్ డిజిటల్లీ అండ్ మేడ్ అవైలబుల్ త్రూ ఎనీ హెచ్ఎస్ మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్ పోర్టల్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద వ్యాలిడేషన్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషియరీ డేటాబేస్ త్రూ ఐఎఫ్ఎంఐఎస్. ఐఎఫ్ఎంఐఎస్లో బెనిఫిషియరీ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత ఈహెచ్ఎస్ వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ ఇస్తామని చెప్పారు. టిల్ ద న్యూ హెల్త్ కార్డ్ ఆర్ ఇష్యూడ్, ద ట్రీట్మెంట్ షెల్ కంటిన్యూ టు బి ప్రొవైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంప్లాయీ పెన్షన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యాజ్ అప్లికబుల్. అంటే హెల్త్ కార్డ్ రావడంలో డిలే అయితే ఎంప్లాయీ పెన్షన్ ఐడి ద్వారా తీసుకోండి అన్నారు. హెల్త్ కార్డ్ లేదు కాబట్టి రిజెక్ట్ చేయడం అనేది తప్పు అన్నారు. అంటే కంపల్సరీ ఇవ్వండి అని అన్నారు. ఫ్యామిలీ మ్యాపింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ షెల్ ప్రిస్క్రైబ్ టైమ్ బౌండ్ ఆన్లైన్ ప్రొసీజర్ ఫర్ కరెక్షన్ ఆఫ్ డెమోగ్రఫిక్ పర్టికులర్స్, అడిషన్ ఆర్ డెలిషన్ ఆఫ్ ఎలిజిబుల్ డిపెండెంట్స్ ఆఫ్ డ్యూయల్ స్పౌస్ డిక్లరేషన్స్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ మిస్ మ్యాచెస్ ఇన్ ఐఎఫ్ఎంఐ. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తొందరగా తీసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ మీరు అప్డేట్ చేసుకోండి తొందరగా అని చెప్పారనమాట. ఆఫ్ బెనిఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకసారి చూద్దాం క్విక్గా. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఆర్డినరీ బి ప్రొవైడెడ్ త్రూ వెల్నెస్ సెంటర్స్ అన్నారు. సో మనం వెల్నెస్ సెంటర్ ద్వారా మాత్రమే జనరల్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అన్నారు. దీంట్లో మొత్తం డిసీజెస్ ఇచ్చారనమాట. ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు. మళ్ళీ వెల్నెస్ సెంటర్ దగ్గర ఏ ట్రీట్మెంట్ టెస్ట్లు మనం చేసుకోవచ్చు, రేడియాలజీ, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ అంతా గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఫార్మసీ అనమాట, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నారు. రిక్వైర్డ్ inpatient treatment may be referred wellness center to an empaneled network hospital by issuing a physical or electronic referral containing the ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అండ్ అవైలబుల్ క్లినికల్ రికార్డ్స్. అంటే గా వెల్నెస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మనకి హాస్పిటల్కి రిఫర్ చేస్తామని అన్నారు. కాకపోతే ఎమర్జెన్సీలో బెనిఫిషియరీ మే బి అడ్మిటెడ్ డైరెక్ట్లీ టు ద నియరెస్ట్ ఎంపానల్ నెట్వర్క్ హాస్పిటల్ వితౌట్ ఎ ప్రయర్ రెఫరల్. సచ్ అడ్మిషన్ షెల్ బి ఇంటిమేటెడ్ టు ఈఎస్సిటీ ఇమీడియట్లీ అండ్ ఇన్ కేస్ నాట్ లెటర్ దెన్ 48 hours ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ అడ్మిషన్. అంటే ఎమర్జెన్సీలో మాత్రం డైరెక్ట్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ జనరల్గా వెల్నెస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు రిఫర్ చేస్తారు అని చెప్పారనమాట. పేషెంట్ ట్రీట్మెంట్ అనేది సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారం చేస్తామన్నారు. కాకపోతే జాయిన్ అయిన పేషెంట్ దగ్గర నుంచి ₹1 కూడా హాస్పిటల్స్ అడిషనల్గా కలెక్ట్ చేయడానికి లేదు అని చెప్పారు. పర్పస్ ఆఫ్ ఎంపానల్మెంట్కి సంబంధించింది హాస్పిటల్స్ని 3 లెవెల్స్లో చేశారు. నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, ఎన్ఏబిహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ చెక్ పాయింట్ వాళ్ళు పెట్టారు, దాన్ని యూటిలైజేషన్ మేనేజ్మెంట్ అన్నారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్స్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్, ట్రీట్మెంట్ అనేది 3 లక్షలకి దగ్గర ఒకటి చెక్ పాయింట్, 10 లక్షలకి ఒక చెక్ పాయింట్, 10 లక్షలు దాటిన తర్వాత చెక్ పాయింట్ పెట్టారు. విజువల్ దగ్గర రివ్యూ అనేది కంపల్సరీ చేస్తారు. అంటే పేషెంట్కి మేబీ ఏమి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ బడ్జెట్ కంట్రోల్ కోసం అది కరెక్ట్గా ట్రీట్మెంట్కి బిల్ ఛార్జ్ అవుతుందా లేదా అన్న విషయం మీద మేబీ వాళ్ళు చెక్ పాయింట్స్ పెట్టారనమాట. మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్ అంటే ఇన్ మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్ టెలిఫోనిక్ ఇంటిమేషన్ టు బి గివెన్ టు ఈఎస్సిటీ విత్ ఇన్ 24 hours. అంటే ఎమర్జెన్సీలో జాయిన్ అయినప్పుడు ఈఎస్సిటీకి 24 hoursలో ఇంటిమేషన్ ఇవ్వాలి, సబ్జెక్ట్ టు ట్రీటింగ్ హాస్పిటల్ అప్లోడింగ్ ద ప్రిస్క్రైబ్ ప్రీ అథరైజేషన్ పర్టికులర్స్ అండ్ క్లినికల్ రికార్డ్స్ సబ్సిక్వెంట్లీ. అంటే మీరు ఎమర్జెన్సీలో జాయిన్ అయినా చెప్పాలి నాకు ఈఎస్సిటీ ఉంది అని, మళ్ళీ మీరు 24 hours టెలిఫోనిక్ ఇంటిమేషన్ ఇవ్వాలి. తర్వాత హాస్పిటల్ కూడా ప్రీ అథరైజేషన్ పర్టికులర్స్ అండ్ క్లినికల్ రికార్డ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. బెనిఫిషియరీ లయబిలిటీ అంటే బెనిఫిషియరీ ఏం కట్టాల్సిన అవసరం లేదు, బట్ జనరల్గా మీకు వచ్చిన ఎంపానల్డ్ రూమ్స్ ఉన్నాయనుకుందాం, దానికంటే మీరు ఎక్కువ తీసుకుంటే మాత్రం డిఫరెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అన్నారు. బెనిఫిషియరీ షెల్ పే ద చార్జెస్ ఆఫ్ ఓపీడీ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎట్ సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్స్ అప్లికబుల్ ఎట్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్ అనమాట. అవుట్ పేషెంట్స్కి మనము ఎప్పుడైతే పోతామో ఓపీడీకి, ఆ హాస్పిటల్లో ఎంపానల్డ్ అయితే సిజిహెచ్ఎస్ రేట్స్ ప్రకారమే ఛార్జ్ వాళ్ళు చేస్తారు, అదే కట్టాల్సి ఉంటుంది అని అన్నారు. అంటే మోస్ట్లీ మనకు వేరే వాళ్ళకున్న కన్సల్టేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు, దానికంటే తక్కువే ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యమైన పాయింట్ పేషెంట్ ఫెసిలిటేషన్ అంటే ద ఫీల్డ్ స్టాఫ్ డిజైన్ ఫర్ ఈహెచ్ఎస్ షెల్ గైడ్ అండ్ ఫెసిలిటేట్ బెనిఫిషరీస్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటిల్ డిశ్చార్జ్. అంటే ప్రతి హాస్పిటల్లో ఈహెచ్ఎస్ స్టాఫ్ ఉంటారనమాట. సో వాళ్ళని ఈహెచ్ఎస్ లైజన్ అంటారు. వాళ్ళు మనం జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు
వాళ్ళు చూసుకుంటా అని చెప్పారనమాట మనకు గైడ్ చేయడానికి. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ట్రీట్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్. అంటే మనం ఎక్కడైనా వెళ్ళాము, అన్ఫార్చునేట్గా ఏమైనా అక్కడ అయితే ఎమర్జెన్సీ స్టేట్లో దాని బెనిఫిషరీ మే బీ అడ్మిటెడ్ టు నియరెస్ట్ అప్రాప్రియేట్ హాస్పిటల్ 24 అవర్స్లో 48 అవర్స్ దాటకముందే ఈఎస్ఐటీకి ఇన్ఫామ్ చేసి బెనిఫిషరీ అనే వాళ్ళు డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేస్తే దాన్ని టెక్నికల్ కమిటీ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఫైనాన్షియల్ కవరేజ్ అనమాట. ఎంప్లాయీస్, పెన్షనర్స్ అండ్ దేర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ సమ్ ఆఫ్ 3 lakhs పర్ ఎపిసోడ్. అంటే ఒక విజిట్కి 3 లక్షల వరకు లిమిట్, కానీ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. కానీ ట్రీట్మెంట్ అనేది 3 లక్షలు దాటితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్ దాన్ని డినై చేయడానికి లేదన్నారు. క్లెయిమ్స్ అప్ టు 3 lakhs పర్ ట్రీట్మెంట్ ఎపిసోడ్ షెల్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ బై ద టెక్నికల్ కమిటీ. అంటే టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది అన్నారు, కానీ ఈ మీ ప్యాకేజ్ రేట్ 3 లక్షలు దాటిపోయింది, మీ ట్రీట్మెంట్ 3 లక్షలే అని ట్రీట్మెంట్ ఆపడానికి లేదని చెప్పారు. నుంచి 10 లక్షల వరకు ఏవైతే ట్రీట్మెంట్ ఉన్నాయో అవి సబ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ద టెక్నికల్ కమిటీ along with 3 to 4 members of the board of the trustees ద్వారా అప్రూవ్ చేస్తామన్నారు. ఈ అథెంటికేషన్ క్లెయిమ్స్ ఎక్సీడింగ్ 10 lakhs per treatment episode shall be placed before the quorum of board trust in the emergency meeting convened either physically or through digital mode for appropriate decision అనమాట. 10 లక్షలు దాటిన వాళ్ళు ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ మీట్ అయ్యి దాన్ని అప్రూవ్ చేస్తారని చెప్పారనమాట. ఇక రూమ్ ఎలిజిబిలిటీ కూడా పే గ్రేడ్ బట్టి మారుతాయి. ఈఎస్ఐటీకి సొంతంగా ఆఫీస్ లేదు కాబట్టి వాళ్ళు ఎంగేజ్ స్టాఫ్ అండ్ డెప్యుటేషన్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పీరియడ్ విత్ ద రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్. అంటే వీటన్నిటికీ స్టాఫ్ని మేము వాడుకుంటామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ని వాడొచ్చన్నారు. బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ఎవ్రీ సర్వింగ్ ఎంప్లాయీ షెల్ కంట్రిబ్యూట్ 1.5% బేసిక్ పేలో మాత్రం కంటిన్యూ చేస్తారు. ఎవ్రీ సర్వీస్ పెన్షనర్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ షెల్ కంట్రిబ్యూట్ 1.5% వన్ ఆఫ్ ద బేసిక్ పెన్షన్ ట్రాన్స్ఫర్ ద మంత్ అన్నారు. శాలరీలోకి ముందే రికవరీ దాని అమౌంట్ డిడక్ట్ చేసుకోండి అన్నారు. వేర్ బోత్ స్పౌసెస్ ఆర్ సర్వింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సర్వింగ్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్, కంట్రిబ్యూషన్ బై వన్ స్పౌస్ అలౌన్ షెల్ బి సఫిషియెంట్. ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఒక్కళ్ళని డిడక్ట్ చేయండి అన్నారు. కాకపోతే ప్రిస్క్రైబ్ డిక్లరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ పర్టికులర్స్ ఇన్ ద మేనర్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. అది ప్రిస్క్రైబ్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలని అన్నారనమాట. గ్రీవెన్స్ రిడ్రెసల్ ఈఎస్ఐటీ షెల్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్. అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే మీకు ట్రీట్మెంట్ సరిగ్గా కాకపోయినా అదంతా ఇష్యూస్ ఉన్నా బెనిఫిషియరీస్ కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెడతారన్నారు. ఇష్యూడ్ బై శ్రీ సంజయ్ జాజు ఐఏఎస్ గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్. సో ఇదండి కంప్లీట్ గైడ్లైన్స్ ఇచ్చారు. నేను ఇంతవరకు ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఈ జీవో కూడా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. మీ ఎంప్లాయీ ఉద్యోగ మిత్రులతో సేవ్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.